హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లతా పాట్ రుచులు. టుడే స్పెషల్ రెసిపీ వంగి మసాలా రైస్. ఇదేంటి కొత్తగా ఉంది అనుకుంటున్నారు కదా, టేస్ట్ కూడా కొత్తగా ఉంటుంది. ముందుగా అయితే ఒక లైక్ కొట్టేసేయండి. ముందుగా ఒక కళాయిని తీసుకొని అందులో 1 కప్ నువ్వులు తీసుకొని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన నువ్వులను పక్కన తీసి పెట్టుకొని అదే కళాయిలో 1 కప్ ధనియాలు, 1 కప్ సాజీరా, 1 కప్ దాల్చిన చెక్క, 1 కప్ లవంగాలు వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యాక అందులోనే 2 ఎండుమిర్చిని యాడ్ చేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన మసాలా దినుసులు అన్నింటినీ చల్లారాక మిక్సీ పట్టాలి. కళాయి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 కప్ ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. అందులోనే నిలువుగా కట్ చేసి పెట్టుకున్న 5-6 పచ్చిమిర్చీలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 2-3 రెమ్మలు పచ్చికరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. స్పెసిఫిక్గా ఈ పచ్చికరివేపాకు అని ఎందుకు చెప్పానంటే, ఈ పచ్చికరివేపాకు వేసుకోవడం వల్ల ఈ వంగి మసాలా రైస్కి మరింత టేస్ట్ వస్తుంది. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా ఫ్రై అయ్యాక అందులోనే 1 కప్ మినపప్పు, 1 కప్ శనగపప్పు, 1 కప్ పల్లీలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ పప్పు దినుసులన్నీ బాగా ఫ్రై అయ్యాక అందులోనే 2-3 నిలువుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి. వంకాయలు బాగా ఫ్రై అయ్యాక అందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే 1/2 కప్ పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి. ఎంతో టేస్టీగా ఉండే ఈ వంగి మసాలా రైస్ను చిటికలో చేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయొచ్చు. ఈ వంగి మసాలా రైస్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు గుజ్జును 1/2 కప్ వేసుకోవాలి. ఆ చింతపండు గుజ్జు మొత్తం ఈ ముక్కలన్నింటికి పట్టేలాగా కలుపుకోవాలి. ఈ చింతపండు రసం వల్ల ఈ వంగి మసాలా రైస్ మరింత టేస్ట్ ఉంటుంది. బాగా కలుపుకున్నాక ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ని వేసుకున్నాక కింద అడుగు పట్టకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఈ వంగి మసాలా రైస్ అచ్చం చూడడానికి పులిహోరలా కనిపిస్తుంది, కానీ టేస్ట్ వేరేలా ఉంటుంది. ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. అందులోనే ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ మసాలాలన్నీ బాగా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వంగి మసాలా రైస్ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ వంగి మసాలా రైస్ చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, అదే తింటుంటే ఇంకా బాగుంటుంది. మరెన్నో కొత్త రుచులతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.